లో జరుగుతున్న ఆజీవన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎల్ శివరాత్రి అరుణ్ కుమార్ గారు వీడియో మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళం, మాకు కూడా స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడుకోవడానికి. మిమ్మల్ని ఎవరు కూడా ఏమనట్లేదు. మీరు మీ నిరసన తెలపడానికి మీకు అవకాశం కల్పించడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు కూడా కవర్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సంఘాలు కొంతమంది వ్యక్తులు కావాలని పనిగట్టుకుని ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు, ఎందుకంటే వారు చెయ్యరు ఇంకొకరు చెయ్యలేకుండా ఇది బంగారు తెలంగాణను సాధించుకోవాలనేటువంటి తపనతో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు కృషి చేస్తున్నారు. ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క రోజు అసెంబ్లీలో ఈరోజు చర్చకు తీసుకొచ్చి రేపు సింగరేణి గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను ఎర్ర జెండా పార్టీలారా కాంగ్రెస్ అని చెప్పడమే కాదు, ఎర్ర జెండా పట్టుకోవడమే కాదు, కార్మికుని కష్టాల్ని కడదీర్చడానికి మీ ఆలోచన ఏందో చెప్పాలి కామ్రేడ్. ఈరోజు వీఆర్ఎస్ పేరు మీద ట్యాంకులు ఎక్కడానికి కారకులు ఎవరో చెప్పాలి. ఈ రోజు సెల్ టవర్ ఎక్కడానికి కారకులు ఎవరో చెప్పాలి. ఈ రోజు పిల్లలు ఈ విధమైనటువంటి ధర్నాలు, ఈరోజు నిరసన చెప్పడానికి కారకులు ఎవరో చెప్పాలి. ఈరోజు నారాయణ లాంటి వాళ్ళు ఈరోజు డిస్మిస్ కార్మికులు ఎందుకు వచ్చిర్రో చెప్పాలి. ఈ యొక్క జాతీయ సంఘ నాయకులు లేదా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు అని చెప్తా ఉన్నా. మీరు నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోతున్నారు, లేదా మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. సోయి లేక, జ్ఞానం లేక, అవగాహన లేక, అర్థం కాక, ఇంగ్లీష్ తెలియక తప్పుడు ఒప్పందాలు చేసుకొని కార్మికులని ఈ దృష్టికి నెత్తవేయబడినటువంటి మీరు మా కౌరన్న చెప్పినట్టుగా లాభార్జనే ధ్యేయంగా కట్టడాలు కట్టుకొని కిరాయిల ద్వారా సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మీరు కార్మికుని యొక్క ఏది గొర్రెతో ఒక బెత్తడం అనేటువంటి ఏదైతే ఉందో అలాగే కార్మికుడు ఎప్పుడు కష్టాల్లో ఉండాలి, ఇబ్బందుల్లో ఉండాలి, ఎప్పుడు సతమతమవుతుండాలి, ఆర్థికంగా ఎదగకూడదు అనేటువంటి మీ ఆలోచన విధాన ఫలితమే కదా ఈరోజు కార్మిక వర్గం ఈ దుస్థితికి నెట్టివేయబడింది. కనీసం ఈరోజు 1 సంవత్సరం ఎందుకు తెచ్చిర్రో అనేది మీ అందరికీ తెలిసినటువంటి చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా ఇబ్బందులు లేకుండా వీళ్ళకి అందరికి కూడా ఉపయోగపడేటువంటి ఉద్దేశంతో ఒకటి. రెండవది, ఏదైతే కార్మిక సోదరులకి ఈ చిరకాల వాంఛ ఉన్నదో ఇది కలకాలంగా ఉండి ఇబ్బందులు రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో పాటుగా ఈరోజు గతంలో 81లో ఉన్నటువంటి సర్క్యులర్ను తీయడం జరిగింది. 81లో ప్రవేశపెట్టినప్పుడు 1 సంవత్సరం లెఫ్ట్ ఓవర్ సర్వీస్ తోటే ఉండేది. అందుకే కవితక్క గారి నాయకత్వంలో కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరం కూడా కలిసి యాజమాన్యాన్ని ప్రశ్నించి నిలదీసి ఆ రోజు 81లో 1 సంవత్సరంతో ఉన్నటువంటి నిబంధనకు చట్టం న్యాయం అడ్డం రానప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల నిబంధన ఎందుకు పెడుతున్నావో చెప్పమని అడగడం జరిగింది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారు అందరికీ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా అది సాధ్యం కాక వారసత్వ ఉద్యోగాలు కలకాలం ఉండాలనేటువంటి ఉద్దేశంతో 3164 మందికి సంవత్సర కాలంలో దిగిపోయే వాళ్లకు అర్హత కల్పించడంతో పాటుగా 2694 మందికి ఈరోజు ఇలాంటి సోదరులకు అర్హత కల్పించలేకపోయినామనే విషయాన్ని కూడా చెప్తున్నాం. వాళ్ళ